హాయ్ అండి, అందరికీ నమస్తే. సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా ఉండే బీరకాయ బాత్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం రండి. నేనైతే 2 బీరకాయలు తీసుకొని ముందుగా కడిగేసి పెట్టుకున్న తర్వాత ఇలా పైన పొట్టు అయితే తీసుకోండి, సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. ఈ విధంగా అయితే తర్వాత నేను 2 బీరకాయలకైతే 2 లేదా 3 టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకోండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోండి. తర్వాత 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను చూడండి. ఇంకా ఆయిల్ కాయిన తర్వాత ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసుకొని ఇలా టమాటాలు, కరివేపాకు, ఎండుమిర్చి ఇంకా బీరకాయ ముక్కలు కూడా వేసేసుకొనేసి 2 మినిట్స్ అలా కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మనకి తగినంత ఉప్పు వేసుకోండి, అంతేనండి. ఇంకా ఒక 10 నిమిషాల పాటు ఇలా మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిందా లేదో ఒకసారి చూసుకోండి. ఇంకా 5 మినిట్స్ ఉడకాలనిపిస్తుందండి. చూడండి, ఇలా ఉడికిన తర్వాత బాగా మెత్తగా ఉడికితేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చూడండి, ఈ విధంగా మెత్తగా ఉడకాలి. ఇప్పుడైతే మనము ఇంకా వాంగీబాత్ పౌడర్ అయితే 3 స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని కలిపేసుకొని ఒక 2 మినిట్స్ అలా పెట్టుకున్న తర్వాత ఇంకా మనం ఉడికించి పెట్టుకున్న రైస్ ఉంది కదా, రైస్ అయితే కలిపేసుకోవడం, అంతేనండి. చాలా సింపుల్ ప్రాసెస్, తొందరగా అయిపోయేదైతే మనం వాంగీబాత్ అయితే ఇలా బీరకాయతో చేసుకోవచ్చు. ఈజీగా ఉంటుంది. పిల్లలకి లంచ్ బాక్సులకి, టిఫిన్ బాక్సులకి అయితే మనం ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. బాయ్ అండి.